ఈ క్రిస్మస్సు, దసరా ఇట్లాంటి వాటికి కాస్త బియ్యం, కాస్త కందిపప్పు, కాస్త పంచదార ఇట్లాంటిది ఇచ్చేటటువంటి చింతపండు ఇచ్చేటటువంటిది చంద్రన్న కానుక పేరుతో గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. ఓ సంచిలో అవి వేసి ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అది తీసుకురాబోతున్నారు. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి అవి ఇస్తూ రేషన్ ఇవ్వడం. రెండవది రేషన్ కార్డులు కొన్ని తొలగించి దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు బోగస్ ఉన్నాయి. ఇది పక్క. అయితే అవి బోగస్ అంటే ఒప్పుకోరు. మధ్యతరగతికి లభించినటువంటి అవి తీసేస్తే ప్రజాగ్రహం వస్తుంది, తీయకపోతే ప్రభుత్వం భారం అవుతుంది. ఎందుకంటే 90 లక్షల మందికి బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మిగతా 50 లక్షల దానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. జగన్ ప్రభుత్వానికి అది భారం అయ్యింది. 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,47,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఇది తీసేస్తారా, తీసేసి ఈ కానుకలు వాళ్ళకు కూడా ఇస్తారా ఏంటనేది చూడాలి.